headlines. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారికైనా చర్యలు తప్పవు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఘనంగా కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరించిన నాయకులు. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఫీజులను రద్దు చేసి పాత పద్ధతి ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కేంద్రంలో ధర్నా. దేవాలయాల భూములు ఆక్రమించిన ఏ పార్టీ వ్యక్తులైనా ఉపేక్షించేది లేదని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. కోస్గి పట్టణ శివారులోని పాతరగడ్డ హనుమాన్ల దేవాలయానికి వెళ్లే రోడ్డు దశాబ్దాల నుండి కొనసాగుతోందని, ఇటీవల ఆ భూమిలో వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారన్న విషయంపై స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆలయ రోడ్డును పరిశీలించారు. దీనిపై ఆయన స్పందించారు. పాత రోడ్డునే కొనసాగించాలని, వీలైతే డబుల్ రోడ్డును వేసి కోస్గి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. సర్వే చేపిస్తాం. మళ్ళీ ముందున్న రోడ్ ఎట్లా తీసిరు మీరు? ఫస్ట్ రోడ్ గవర్నమెంట్ రోడ్ ఎవరు తీనికి మీకేం వస్తుంది? పట్టభూమి ఉంటే వేసేటప్పుడు ఏం చేసినావు? అప్పుడు మా ముఖాలు సంబంధించి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. గతంలో ఏదైతే పాత రోడ్ ఉందో దాన్నే కంటిన్యూ చేయమని అధికారులకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ అందరికి చెప్పడం జరిగింది. 2-3 రోజుల లోపల తప్పకుండా ఏదైతే పాత విధంగా ఉందో అదే రోడ్డు ఇంకా డబుల్ చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జాతర కూడా అవుతుంది. అందులో భాగంగా టెంపుల్ వరకు కూడా దీన్ని డబుల్ రోడ్ చేయాలని చెప్పినాం, నిర్ణయించినాం. ఆ పాత రోడ్ ప్లేస్ ఇంకా వైడనింగ్ చేసుకుంటూ పెద్ద రోడ్ వేయాలని నిర్ణయించినాం. ఏ పార్టీ వాళ్ళు ఉన్నా, సొంత పార్టీ వాళ్ళు ఉన్నా, సొంత అన్నదమ్ములు ఉన్నా ఎవరు దీన్ని ఉపేక్షించలేదు. రోడ్లు ప్రైవేట్ పార్టీ ప్రభుత్వ స్థలాలు ఎవరు కబ్జా పెట్టినా వదిలిపెట్టేలేదు. దాంట్లో మాత్రం సీరియస్గా ఉంటాం. ముందు నుంచి అదే చెప్తున్నాం. ఎవరు మన సొంత పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఏ పార్టీ నాయకులు పెట్టినా అందరూ కూడా గుంజుకుంటాం. ఎవరు వదిలిపెట్టలేదు. రోడ్లు వెడల్పు చేస్తాం. కోస్గి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఓబెదుల్లా కొత్వాల్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత్లో బ్రిటిష్ పాలనకు తెరదించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని ఆయన గుర్తుకు చేశారు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఆవిర్భవించిన పార్టీ కాంగ్రెస్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ దేశానికి మెరుగైన పాలన అందించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ గీత్ షురూ. भारत माता की जय। कांग्रेस पार्टी जिंदाबाद। కిరణ్ ఒక మంచి ఫోటో తీసుకోనా?
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు. నిజంగా చాలా గర్వంగా ఉంది. యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం మొదలుపెట్టుకొని సమాజ మార్పు కొరకు చేసిన కృషి, భారతదేశ నడవడిక, భారతదేశ పద్ధతులు, మానవాళి సంబంధించిన ప్రయోజనాలు అన్నీ ఏకీకృతం చేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలుగా రూపొందించి దాదాపు 130 సంవత్సరాలు ఈ పార్టీ ప్రజల మధ్య ఉండి పనిచేసిన పార్టీగా ఈరోజు 136వ అభివృద్ధి దినోత్సవం జరుపుకుంటున్నాం. నిజంగానే అన్ని దేశాల్లో కూడా ఎన్ని యుద్ధాలైనా కూడా అన్ని యుద్ధాలు తమ ప్రాంతాల స్వాధీన కొరకు, స్వాతంత్రాల కొరకు, స్వయం పాలన కొరకు యుద్ధాలు చేస్తే భారతదేశంలో బ్రిటిష్ రాజ్యాన్ని పరాదడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరమైన శాంతియుత పోరాటం చేసి గాంధీ గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో స్వాతంత్రం సాధించుకున్నాం. వేరే దేశాల్లో అణుయుద్ధాలు, గేరుల యుద్ధాలు, ఏళ్ల తరబడి ఉద్యమాలు చేసి సాధించుకుంటే భారతదేశంలో మాత్రం శాంతియుతంగా కేవలం మొత్తం ప్రపంచానికి కూడా ఆదర్శవంతమైన పద్ధతిలో ఉద్యమం చేసి దాని స్వాతంత్రం సాధించుకున్నాం. ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా అని చెప్ప తప్పదు. దాంతోపాటు నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన ఫస్ట్ సందేశంలో మాట చెప్పిండు, ఈ భారతదేశంలో నాకు స్వాతంత్రం వచ్చింది, నాకు మంచి పాఠశాలను ఇవ్వండి, ఒక సంఘాన్ని ఇవ్వండి, ఆ రెండింటి ద్వారా సోషల్ సామ్యాన్ని స్థాపిస్తా అని చెప్పి ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జ్ఞాపకం ఉంది. ఆ రోజైనా ఈ రోజైనా భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలకు, కులాలకు, వర్గాలకు సంబంధించిన ఈ పల్లెకి, ఆ పల్లెకి కాపాడడానికి కావాల్సిన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ చేయలేదు. నిజంగానే ఈరోజు ఎన్ని రాజకీయ పార్టీలు అయినా కూడా అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల కొరకు, ఎన్నికల కొరకు పుట్టిన పార్టీలు అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే భారతదేశ స్వాతంత్రం మొదలుపెట్టుకొని సమాజ మార్పు కొరకు పనిచేసిన పార్టీగా ఈరోజు గుర్తింపు పొందింది. సరే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పకపోవచ్చు, ఎన్నికలప్పుడు పాకిస్తాన్ చూపించకపోవచ్చు, ముస్లింస్ అని దేశం పెంచకపోవచ్చు, డబ్బులు ఇచ్చి ఓటు కొనకపోవచ్చు, కానీ మాకు ఆ సిద్ధాంతం ఉంది కాబట్టి ఓట్లు వేసినా చేయకున్నా ఈ భారత సమాజ మార్పు కొరకు పనిచేసిన పార్టీగా ఈరోజు యావత్ ప్రపంచంలో గుర్తింపు పొందింది. అటువంటి పార్టీలో మేము కర్తగా ఉండి పనిచేసిన చాలా గర్వంగా ఉంది. 6 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ స్థాపించి. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో పాత పార్టీ అంటే ప్రపంచంలోనే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత బ్రహ్మాండంగా రోడ్లు లేవు, అప్పుడు వ్యవస్థ లేదు, విద్యా సంస్థలు లేవు, తర్వాత పట్టణాలలో విద్యుత్ లేదు, గ్రామీణంలో చాలా బీదరికము. అటువంటి దాన్ని మొత్తం అభివృద్ధి చేస్తూ ఇంతవరకు తీసుకుని వచ్చినారు. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మేమే మొత్తం చేసినాము, ఇంతకుముందు పాలకులు ఏం చేసిండ్రు అనే మాట మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాలు, బీద వాళ్ళ కొరకు, వాళ్ళకి సేవ చేయడానికి కొరకు పుట్టిన పార్టీ. అధికారము ముఖ్యం కాదు కాంగ్రెస్ పార్టీకి, గెలుపు ఓటములు అనేవి సహజం. కానీ నిరంతరము ప్రజల్లో ఉండి బీద ప్రజలను ఏ విధంగా కాపాడాలి, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు 136 సంవత్సరాల పార్టీలో మేము ఒక కార్యకర్తగా ఉంటూ ముందరికి తీసుకుపోవడం అనేది నిజంగా అది గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
మహబూబ్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రియల్టర్లు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఫీజులను రద్దు చేసి పాత పద్ధతి ప్రకారం ప్లాట్లు మరియు ఇండ్లు రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ మరియు బీఆర్ఎస్ వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై చాలా భారం పడుతుందన్నారు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ ముద్దు అనే కార్యక్రమాన్ని మనం ఈ మహబూబ్నగర్ అసోసియేషన్ నుంచి మొదలుపెట్టినాము. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గోస, ప్రతి ఒక్కరి ఆవేదన. ఈ ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తే పేద ప్రజలు, బడుగు వర్గాలు అందరూ కూడా బాగుపడతారు. ఈ స్కీమ్ వల్ల ఎందరు నష్టపోతున్నారు అనే విషయాన్ని ఒకసారి మీకు దృష్టికి తీసుకురావాలని ఈ మీడియా ద్వారా మేము గత కొన్ని నెలలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయినా మీకు చీమ కుట్టినట్టుగా లేదు. ఈ ప్రభుత్వాన్ని మనం ఎంతో ఏరి తెచ్చుకున్నాము. కానీ మన మీద పెనుభారం మోపి మా మీద లేనిపోని ఆంక్షలు విధిస్తూ ప్రజలను నడ్డి విడిచే కార్యక్రమం చేస్తున్నది. ఈ కార్యక్రమం ఎంతమంతా మంచిది కాదు. ప్రభుత్వాలు ఏవైతే ఉన్నావో అవి ప్రజలకు అనుగుణంగా ఉండాలి, వాళ్ళకు సాయం చేసే విధంగా ఉండాలి. గత ప్రభుత్వాలను మీరు పరీక్షిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న పథకాలు ఇప్పుడు అమలు అవుతున్నవి. ఆయనను ఇంతవరకు యాద్ చేస్తున్నారు. ప్రజలు గుండెల మీద పెట్టుకొని ఆయనను ధ్యానిస్తున్నారు. మీరు కూడా కార్యక్రమాలు చేసినారు, కానీ ఈ కార్యక్రమం వల్ల చాలా నష్టపోతున్నారు. తెలంగాణ కుటుంబం అంతా ఒక పడవలో ప్రయాణిస్తుంది. దాంట్లో మీరు ఎల్ఆర్ఎస్ అనే ఒక రంధ్రాన్ని చేసినారు. అది ఎన్నటికైనా కూలిపోతుంది, గమ్యాన్ని చేరదు. మీరు ఈ విషయాన్ని దీర్ఘంగా ఆలోచించి మీ దగ్గర ఉన్న విజ్ఞులు ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సలహాలు తీసుకు. అమరచింత మండల కేంద్రంలో సోమవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 136వ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకులు అయూబ్ ఖాన్, మహంకాళి విష్ణు పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. बने मिलेंगे। వడ్డేపల్లి మండలంలో తిమ్మాజిపల్లి గ్రామంలో ఆర్జీఎస్ఏ నిధులతో 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ ఆంజనేయులు, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ భాస్కర్, గ్రామ సర్పంచ్ మాధవి తదితరులు పాల్గొన్నారు. मैं जल्दी भेजना तो मैं लेट करना को क्या बाविस में डालता हूँ लेकिन सब
पुंडरीकाक्षायां पुंडरीकाक्षायां ओम देवेभ्यो देवदेवेभ्यो गणेभ्यो गणपतिभ्यो नमः सर्वमंगलप्राप्तिरस्तु ईशान्य सर्वविद्यामेश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणाधिपति ब्रह्मा शिवो मे हस्तो सदा शिवोम ओम तदेव लग्नं सुदिरन्दुमेव देवतये प्रियांगुस्मरामि మధ్యలో పెట్టేసి భూపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని తదనంతరం శంకుస్థాపన ఉంటుంది. దాని తదనంతరం సభా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి శిలాఫలక శంకుస్థాపన తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరి కార్యక్రమానికి సర్పంచ్ గారు పట్టుకోండి ఎంపీటీసీ ఇట్లా జడ్చర్ల పట్టణంలో జడ్చర్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మినాజ్ ఆధ్వర్యంలో 136వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మినాజ్ మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ లౌకిక ప్రజాస్వామ్య న్యాయమైన మరియు సమగ్రమైన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ దేశ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తూ 136 సంవత్సరాలుగా దేశ ప్రజలకు సేవను అందిస్తూ ప్రజా అభివృద్ధిని శాంతిని ప్రోత్సహిస్తూ మన్ననను పొందిన పార్టీ కాంగ్రెస్. ఎడ్ల బండి నుండి ఎయిర్ బస్సు దాకా, పూరి గుడిసె నుండి ఇందిరమ్మ ఇల్లు దాకా, నాటు వైద్యం నుండి ఆరోగ్యశ్రీ దాకా, చెరువుల నుండి ప్రాజెక్టుల దాకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఉన్నాయన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారికైనా చర్యలు తప్పవు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఘనంగా కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జెండా ఆవిష్కరించిన నాయకులు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ఫీజులను రద్దు చేసి పాత పద్ధతి ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కేంద్రంలో ధర్నా. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.